గడియార స్తంభం, చీరాలకి గుమ్మం, చీరాలకి ఇదే ప్రాణం. ఆడల మజాక రై రై అంటూ చీరాలకు వచ్చేసింది. లెట్స్ స్టార్ట్ ఆడల మజాక. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా కిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాడల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాల మజాక. ప్రకాశవంతమైన ఆకాశం చీరాల, ప్రశాంతమైన ఆనందం ఈ చీరాల, పవిత్రమైన ప్రదేశం ఈ చీరాల, ప్రతిభావంతులందరూ కలిసి ఉండే ప్రదేశం కూడా ఈ చీరాల. సో చీరాలలో ఆడాల మజాక రవి గారు రెడీ అండ్ మా ఆడియన్స్ కూడా రెడీయా? చీరాలలో చిరుత పుల్లు ఉంటాయంటే ఇక్కడ చూస్తే నాకు అర్థం అవుతుంది. వీళ్ళు మామూలు ఫాస్ట్ కాదు, వీళ్ళకంటే ఫాస్ట్ మా పార్టిసిపెంట్స్. ఎందుకంటే సెలెక్షన్స్ కి వచ్చి అక్కడ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసి ఈ వరకు వచ్చారంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దెం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడ చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. వస్తూనే పిట్టలు కొట్టలేడు, చాపాలు పట్టలేడు. నా మీద కౌంటర్లు స్టార్ట్ చేశారుగా. వెరీ గుడ్. మా నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేసారు చీరాలలో. చాలా బాగుందండి బ్లూ డ్రెస్, మై ఫేవరెట్ కలర్. వాట్స్ యువర్ నేమ్? మానస. మానస గారు. మీ పేరండి? రమ్య. రమ్య. మీ ఇద్దరు సిస్టర్స్. ఓన్ సిస్టర్స్, లోన్ సిస్టర్స్? లోన్ సిస్టర్స్, కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. ఇటువైపు మా లోన్ సిస్టర్స్. ఆల్ ది బెస్ట్ అండి. వాట్స్ యువర్ నేమ్? మేఘనా. హాయ్ మేఘనా. నజ్మా. రస్మా. మీరిద్దరు ఫ్రెండ్స్. One of the most beautiful relationship on this planet is friendship. Very good. Hearty welcome to the show. సో మనం పరిచయాలతోనే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. పరిచయాల్లో మీరు జోక్ గానీ, డైలాగ్ గానీ, డాన్స్ గానీ, పాట గానీ మీ ఇష్టం ఎంటర్టైన్ చేయాలి మా పబ్లిక్ ని. ఓకేనా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? నేను జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. శివగామి కట్టప్పని అడుగుతుంది, నువ్వు బాహుబలిని ఎందుకు చంపావు అంటే, బాహుబలి నన్ను మాటిమాటికి 500-1000 రూపాయల నోట్లు చిల్లర తీసుకురమ్మని పంపుతున్నారమ్మా, అందుకు చంపేశాను అంటే. అంటే మన రాజమౌళి గారు ముందు చూపు చూడండి. అయినది ఏదో రోజు మోదీ గారు ఇలా 500-1000 రూపాయలు ఫట్టు అని చెప్తాడు, అది అక్కడ కలపొచ్చు, సెకండ్ కంక్లూజన్ లో చూపెట్టు. బా రాజమౌళి గారు, బాహుబలి ఎందుకు కట్టప్ప చేతిలో చంపబడ్డాడు, దానికి రీజన్ దొరికిపోయింది. అది జోక్ కాదు నాన్న, సీరియస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వేం చెప్తా? ఏడవకు నాన్న, ఏడవకుండా ఏమన్నది జోక్ చెప్తావా? చెప్పు. 4 years ఇంజనీరింగ్ అయిపోయినాక స్టూడెంట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాక్టరేట్ ఇచ్చి చెప్తాడు అనమాట, నా డాడీ నా ఇంజనీరింగ్ అయిపోయింది అని చెప్పేసి. వాళ్ళ నాన్న చాలా సంతోషంతో అడుగుతాడు, ఈ 4 years లో ఏం నేర్చుకున్నావురా నువ్వు అంటే, మా ఫ్రెండ్స్ తో కలిసి బస్ పైన కూర్చొని బస్ వెళ్తుండగా ఒకే అగ్గిపుల్లతో 3 సిగరెట్లు ఎలా కాల్చుకోవడం నేర్చుకున్నా నాన్న అంటాడు. సూపర్. జోక్ లైన్ తీసుకుందాం. బట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. లెట్స్ నాట్ ఎంకరేజ్ స్మోకింగ్. వెరీ గుడ్ నాన్న. జోక్ లైన్ తీసుకుందాం. వెరీ గుడ్. మీరేం చేస్తున్నారండి? డైలాగ్ చెప్తాను. కామెడీ డైలాగ్. రెడీ, యాక్షన్. స్కూల్లో లాగా పిలవగానే వచ్చి తలదూకొని ఐడి కార్డ్ వేసుకొని వినయంగా మీ ముందు నిల్చోడానికి ఇదేమన్నా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకున్నావా? బ్యాక్ బెంచర్ రా. సూపర్.
మానస గారు మీరేం చేస్తారు? జోక్ చెప్తారా? అయిపోయినాక గుర్తు చేయండి, నవ్వుతాం. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వైఫ్ అడుగుతుంది హస్బెండ్ ని, స్వర్గంలోకి వెళ్ళాక ఎందుకు భార్య భర్తల్ని విడివిడిగా ఉంచుతారని అడిగితే హస్బెండ్ చెప్తాడు, ఉసే పిచ్చిదానా, స్వర్గంలోకి వెళ్ళాక కూడా భార్యలతో ఉంటే అది స్వర్గం ఎందుకు అవుతుంది, నరకం అవుతుంది కదా. మా మగాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకుందండి. మేము ఇలా ఉంటేనే మీరు ఎలా ఉన్నారు, మేము ఇంకా మెత్తగా ఉంటే మీరు ఎలా ఉంటారు? మీరు ఇంకా మెత్తగా ఉండాలమ్మా. పరిచయాలు అయిపోయాయి, ఇంకా రౌండ్స్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. చెరో టీమ్ కి 90 సెకండ్స్ ఇస్తాం. ఒక జానర్ అని లేకుండా మీ ఇష్టం ఉన్న జానర్ ఒక సినిమా స్టోరీ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా 90 సెకండ్స్ 90 సెకండ్లు మీకు టైం లిమిట్ ఇస్తాను. ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్ గా నాకు స్టోరీ చెప్తారో, నరేట్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. నన్ను విచ్చలు విడిగా ఆడుకోండి. రెడీ? ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఇక్కడ స్టార్ట్ చేద్దాం. రెడీ అండి? 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. రవిని పెట్టి ఇప్పుడు ఒక హీరో ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాం. అమ్మో, జూమ్ చేస్తే అక్కడ ఒక సునామీ వస్తుంది. ఆ సునామీలో రవి కొట్టుకుంటూ వస్తున్నాడు. ఆ సునామీని కూడా ఎంతో వేగంగా ఈదుకుంటూ రవి వస్తున్నాడు. అప్పుడే ఒక మెరుపు మెరిసింది. అక్కడ ఆ లైటింగ్ లో రవికి ఒకటి దూరంగా కనిపించింది. జూమ్ చేసి చూస్తే అదేంటంటే ఒక పంది. ఆ పంది చాలా తెల్లగా ఉంది. ఏమండి ఇప్పుడు హీరో ఓరియంటెడ్ సినిమా అంటున్నారు, పంది అని లాస్ట్ టైం ఎందుకు పిలిచారు? చెప్తా. పంది చాలా తెల్లగా ఉంది. ఈ పంది ఎందుకు ఇంత తెల్లగా ఉందా అని ఆలోచిస్తున్నాడు రవి. పంది పక్కన రవికి ఒక యాడ్ కనిపించింది. ఏంటంటే అది ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతుంది కాబట్టి ఈ పంది ఇంత తెల్లగా ఉందని అర్థం చేసుకున్నాడు రవి. సునామీలో పంది పక్కన ఇప్పుడు ఆ పందిని చూసి ఎంతో ఆకర్షితుడైన రవి పరిగెత్తుకుంటూ ఆ పంది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ పంది ఎంత తెల్లగా ఉందో తెలుసుకొని దాన్ని ఏదైనా చేద్దాం అనుకున్నాడు. దాన్ని ఏం చేస్తామండి? అంత తెల్లగా ఉంది ఆ పంది, దీన్ని నల్లగా చేయాలని చెప్పి బ్లాక్ పెయింట్ అయిపిస్తాడు. ఆ పందికి ఎక్కడైతే బ్లాక్ పెయింట్ పడుతుందో రవికి కూడా అక్కడే బ్లాక్ పెయింట్ పడుతుంది. సూపర్. టైటిల్ చెప్పలే, ఆగు. టైటిల్ చెప్పలేదు ఇంకా. లాస్ట్ లో పడుతుంది టైటిల్ రవి సంకలో పంది. ఇది స్టోరీ మాత్రమే, నన్ను వాడుకున్నారు. సూపర్. ఎనీవే 90 సెకండ్స్ చాలా ఇంట్రెస్టింగ్. టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే రైల్వే స్టేషన్ లో తెల్ల పంచ కట్టుకొని, తెల్ల చొక్కా వేసుకొని, ఏవియేటర్ గాగల్స్ పెట్టుకొని, చేతికి వాచ్ పెట్టుకొని ట్రైన్ ఎక్కడానికి పరిగెడుతూ వెనకాల శనక్కాయలు బుట్ట మర్చిపోయానని వెనక్కి నేను స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తుంటే మన స్టైలిష్ గా శనక్కాయలు అమ్ముకునేవాడు. నువ్వు హీరో, నువ్వు కట్ చేస్తే అలసిపోయి రవి చెమటతో కూర్చుంటాడు. అక్కడ చూస్తే తెల్లగా అమ్మాయి, ఆ ఎయిర్ కి తెల్లగా అలా కూర్లు అలా వెళ్తూ ఉంటాయి. ఆ అమ్మాయితో మాట్లాడాలి ఇప్పుడు రవి. ఎలా ఏం చేయాలి అర్థం కాదు రవికి. అప్పుడే ఒక డ్యూయట్ సాంగ్ వస్తది, మేము పాడతాం. బెస్ట్. మేము రాసాము సాంగ్. నువ్వేనా నాకు నువ్వేనా, నా శనక్కాయలు దొంగలించి నువ్వేనా, వేడిగున్నా చల్లగున్నాయని అనింది నువ్వేనా, వేయించినా ఉడికినాయని చెప్పింది నువ్వేనా, చెప్పింది నువ్వేనా, చెప్పింది నువ్వేనా. డ్యూయట్ కట్ చేస్తే అమ్మాయితో మాట్లాడతాడు రవి. ఫస్ట్ ఎలా మాట్లాడతాడంటే, మీ పేరేంటండి అని అడుగుతాడు. నా పేరు శ్యామల అండి అనిద్ది. మీరేం చదువుతున్నారండి అంటే, బీటెక్ చదువుతున్నా అండి అని. అమ్మాయి మళ్ళీ రవిని అడుగుతుంది, మీరేం చేస్తున్నారంటే, రవికి ఏం చేయాలో అర్థం కాదు. కాసేపు అలా ఆలోచించి, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని అండి అంటాడు. అమ్మాయి ఆ బిజినెస్ మ్యాగ్నెట్ అనగానే ఫ్లాట్ అయిపోతుంది. కొన్ని రోజులు ఆగాక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కాక రవికి అమ్మాయి బర్త్డే వస్తుంది. అమ్మాయి బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించి ఒక పెద్ద బాక్స్ లో శనక్కాయలతో జ్యువెలరీ చేసి తీసుకెళ్తాడు. అమ్మాయికి ఇస్తాడు. అమ్మాయి ఏంటి రవి ఇది, ఏంటి ఇలా తెచ్చావు అనగానే అమ్మాయి రవి అంటాడు, నా ప్రేమని ఎలా తెలపాలో అర్థం కాక ఈ శనక్కాయల దాంట్లో అంటే తెలుపుతాను నీకు. ఇదే నా ప్రేమ లేక అనుకో, ఇదే నా ప్రేమ అనుభవం అనుకో, ఏదైనా అనుకో నువ్వు అని చెప్పి. నేను బిజినెస్ మ్యాగ్నెట్, చేసేదేమో శనక్కాయల. సినిమా టైటిల్ ఏందమ్మా? శనక్కాయల లవ్ స్టోరీ. శనక్కాయల లవ్ స్టోరీ. కానీ వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్. ఇప్పుడు అసలైన కష్టమైన జాబు వీళ్ళ అద్భుతంగా చెప్పారు. వీళ్ళ అద్భుతం కంటే కొంచెం మించి చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి గిఫ్ట్ యారికి ఒకటే ఒక పాయింట్ ఏంటంటే,
ఆ సాంగ్. కానీ ఏం పర్లేదండి, మనకు థర్డ్ రౌండ్ ఉంది. అందుకే ఫస్ట్ రౌండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు ఈ ఫ్రెండ్స్. సెకండ్ రౌండ్ స్టార్ట్ ఇద్దాం, విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. సో ఇక్కడున్న ఆడియన్స్ నుంచి నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను, ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే హ్యాపీగా గిఫ్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పేస్తాను. ఓకేనా? ఆ నలుగురు యారు? సూపర్. చీరాలలో నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే వాక్. ఓకేనా? నలుగురు కలిసి వాక్ చేయండి, అందమైన వాక్. మ్యూజిక్. సూపర్. ఎంత అందంగా నడిచారంటే నిజంగా అందరూ ఒక ఎత్తు అయితే మా పిన్ని నడిచింది. సూపర్ పిన్ని, నీ నడకతోని నాకు తెలుసు ఎంతమందిని ఫ్లాట్ చేసావు, కానీ మా బాబాయ్ ఆ ఫ్లాట్ కి అపార్ట్మెంట్ కట్టి నేను అంటే. బాబాయ్ పేరేంటండి? దినకర్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్. అరేంజా? అంటే పెళ్లి చూపుల్లో ఒకసారి నడువే అంటే ఇట్లా నడిచినావు కదా? అంతే. ఒక్కసారి మా దినకర్ గారికి స్వీట్ గా ఒక పాట పాడి డెడికేట్ చేయండి. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలై నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులే శృతి కలిపి పాడనా, నీ నీడలో అణు అణు ఆడనా, సంతోషం స్వరాలుగా. ఇప్పుడు అసలైన టాస్క్. మీ ఫేవరెట్ హీరో మీకు ఉంటారు కదా, మీరు ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి నడుస్తారు. మీరు ఎంత ఫేవరెట్ హీరోకి కనెక్ట్ అయ్యారు, ఆ వాక్ ఆయనలా ఎంత కనెక్ట్ అయ్యిందో మేము చూస్తాం. ఎవరైతే పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. రెడీ? మా పిన్నితో స్టార్ట్ చేద్దాం. పిన్ని, నీ ఫేవరెట్ హీరో యారు? నాగార్జున. కింగ్ నాగ్. ఓకే, నాగార్జున గారు లాగా ఆయన వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది, మాస్. రెడీ? 1 2 3 యాక్షన్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతుంది రమ్మాస్. సూపర్. నాకు తెలిసి ఈవిడ ఫేవరెట్ హీరో నాగార్జున గారు కాదు, బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారిలా బాగా చేశారు. నాగార్జున గారు ఎక్కడ నాకు అనిపించింది అంటే ఆయనలాగా నడు అంటే మళ్ళా అదే. ఓకే, చూద్దాం వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో. అత్తమ్మ రెడీ? ఇష్టమైన హీరో ఎవరు? నాగార్జున. మీకు కూడా నాగార్జున గారేనా? అందరికీ నాగార్జున గారు కావాలి. రెడీ? మ్యూజిక్. నాగార్జున గారు ఇలా నడిచారా? ఈవిడెందుకు రేలంగి లాగా నడిచారు? రేలంగి గారు కాదు, అల్లు రామలింగయ్య గారు లాగా నడిచారు మీరు. ఏంట్రా బాగా ట్రై చేశారు. కానీ మీ ఫేవరెట్ హీరో అండి? చిరు. వచ్చారండి మా మెగా స్టార్. మ్యూజిక్. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. ఈమె వీణ వాయించమంటే హార్మోనియం. సూపర్, వెరీ గుడ్.
ఫైనల్ గా మీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ. బాలకృష్ణ గారు. రెడీ, మ్యూజిక్. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు హే మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు. అదరగొట్టారండి బాబు, మామూలు చేయలేదు. కానీ మధ్యలో బ్రష్ ఎందుకు చేసుకున్నా అర్థం కావట్లేదు. ఎందుకు మేడం మధ్యలో బ్రష్ ఎందుకు చేసుకున్నారు? మీసాలు ఎట్లా తిప్పుతారు? ఇక్కడ నువ్వు ఎట్లా చేసావు? ఇక్కడే. దేవుడా, వెరైటీగా చేశారు. ఇప్పుడు ఈ నలుగురిట్లో నా మీద డైలాగ్ చెప్తారా మీరు? రవి మీద చీరాల వచ్చాడు, చీరలు అమ్ముకుంటున్నాడు, చీరపురి వచ్చాడు, సాధారణ మనిషి అయిపోయాడు అనుకుంటున్నారేమో. ఊరు మారినా తినే తిండి మారిద్ది, పడుకునే బెడ్ మారిద్ది, ఒంట్లో బ్లడ్ మారదు. పవర్ సో ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరికి గిఫ్ట్ అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మన ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. గేమ్ చాలా సింపుల్. అక్కడ రింగ్ ఉంది, ఇద్దరు ఉన్నారు కాబట్టి 1 by 1 ఆడతారు ఈ గేమ్. టిష్యూస్ ఉన్నాయి, పక్కన మార్బుల్స్ ఉన్నాయి వెయిట్ కోసం. దూరంగా చూసారు కదా, ఒలింపిక్ సింబల్స్ లాగా 6 బాస్కెట్స్ ఉన్నాయి. రింగ్ లో నుంచి ఆ టిష్యూని ఒక మార్బుల్ తీసుకొని ఆ టిష్యూని క్రష్ చేసి అందులేయండి. ఏ బాస్కెట్ లో పడినా నేను కౌంట్ చేస్తా. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటే చెయ్యి, సింగిల్ హ్యాండ్. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్నా నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow. వెరీ గుడ్. టైమ్ మొత్తానికి రచ్చ చేశారుగా. సో ఇప్పుడున్న బాస్కెట్ లో పరిస్థితి ఏంటంటే 3 టిష్యూలు ఉన్నాయి విత్ మార్బుల్. సో మీ స్కోర్ 3. 1 minute లో మీ టార్గెట్ 4 టిష్యూస్. చాలా ఈజీ టార్గెట్. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. I wanna follow you. I wanna follow you. ముద్దగున్నా దారికల్లా నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow. I wanna follow you. I wanna follow you. I
I wanna follow you. I wanna follow you. అందమైన టైమ్ ఏం ఆడారు ఇంట్లో చిత్తకాయలతో చేసే పని ఇది వీళ్ళు 1 2 3 4 5 అండ్ ఒకటి మధ్యలో ఇరికింది సూపర్ వీళ్ళ టార్గెట్ 1 మినిట్ లో 4 కానీ వీళ్ళు ఒక్కటి వేసేసి ఆడాలా మజాగా సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి కంగ్రాచులేషన్ సూపర్ బాగా ఎంజాయ్ చేసాము మళ్ళీ రేపు కొత్త ఎపిసోడ్ కొత్త ఆడియన్స్ కొత్త పార్టిసిపెంట్స్ కానీ నేను మాత్రం అలాగే ఉంటా ఎక్కడ పోతున్నామో తెలుసుకోవాలంటే రేపు ఈటీవీ సాయంత్రం 6 నుంచి 6:30 వరకు చూడండి మర్చిపోకండి రేపు కలుద్దాం అంటే టేక్ కేర్ బై గుడ్ నైట్ అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ వారం మొదలు పెడితే రవి కంటే ఎవడు బాగా వాలేడు చూడకు నవ్వుతున్నా నేను కత్తి అన్నావు కదా ఇక్కడ చూపెట్టినావు కదా కనిపిస్తుంది ఓ ఉట్టి నీకే కనబడుతుందేమో తెస్తే భయపడతారని తెలియ వెరీ గుడ్ ప్రభాస్ గారి డైలాగ్ అసలు ప్రభాస్ గారు చూస్తే ఎందుకు చెప్పినావు నా డైలాగ్ నాకు 3వ నెలే మరి నీకు నాకు 4వ నెల నాకు 11వ నెల